మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. జనరల్గా మనం పప్పు వండడానికి ఇలాగా కందిపప్పుని ఎక్కువ వాడుతూ ఉంటాం కదండి. అంటే కందిపప్పుతోనే మనం పప్పు చేసుకుంటూ ఉంటాము. దీన్ని ఆల్రెడీ దీనిపైన ఉన్న పొట్టంతా తీసేసి కొంచెం సెమీ పాలిష్డ్ అని చెప్పచ్చు. కంప్లీట్ పాలిష్డ్ కాకపోయినా పాలిష్ పప్పు కూడా దొరుకుతుంది. బట్ దానికన్నా కొంచెం సెమీ పాలిష్డ్ బెటర్, లేదా అన్పాలిష్డ్ దొరికినా అదైనా బెటరే. సో ఇట్లాగా అన్పాలిష్డ్ కందిపప్పు అని దొరుకుతుంది అన్నమాట మనకి. అది తెచ్చుకోవడం బెటర్. ఇదే ఎక్కువ వాడుతూ ఉంటాం కదా మనం కందిపప్పు, అంటే ఆకుకూర పప్పు వండడానికి. ఏ పప్పు వండాలన్నా ఇదే ఎక్కువ వాడుతూ ఉంటాం. బట్ దీనికన్నా కూడా ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇలాగా మిక్స్డ్ దాల్ దొరుకుతుందండి. అంటే కందిపప్పే కాకుండా దాంట్లో మసూర్ దాల్, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం పెసరపప్పు, ఇలా ఒక 5-6 రకాల పప్పులు కలిపేసి ఉంటాయి అన్నమాట. కందిపప్పు, మసూర్ దాల్, శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం మినుములు కూడా ఉంటాయి. ఇట్లో ఏంటంటే ఇవి మనకి అన్ని రకాల పల్సెస్లోనూ మనకి ప్రోటీన్ ఉంటుంది, కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ వాటితో పాటు ఇలా కొంచెం పొట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు పెసలు ఉన్నాయనుకోండి, పెసల పైన స్కిన్ ఉంటుంది. ఇక్కడ మినపప్పు ఉంది కదా, మినుముల పైన కూడా కొంచెం స్కిన్ ఉంది. ఈ స్కిన్ ద్వారా కూడా మనకి కావాల్సిన న్యూట్రియంట్స్, బాడీకి కావాల్సిన గుడ్ ఎంజైమ్స్ అందుతాయి అన్నమాట. సో అందుకని ఇట్లాంటి మిక్స్డ్ దాల్ ఎక్కువ ఈ మధ్య అంతా నేను కొంచెం ఆకుకూర పప్పు ఎక్కువ చేస్తుంటాం. వీక్లీ 2 or 3 ఖచ్చితంగా ఉంటుంది. 3 సార్లు అయితే ఆకుకూర పప్పు ఉంటుంది ఖచ్చితంగా. సో ఇట్లా మిక్స్డ్ దాల్ వాడుతున్నాను అనమాట. ఇది టేస్ట్ కూడా బాగానే ఉంది. అంటే జనరల్గా అన్ని కలిపేసి ఉంటే ఎలా ఉంటుందా అని మనం కొంచెం ఆలోచిస్తాం కదా, అలా ఏం లేదు. టేస్ట్ కూడా బాగుంది. అండ్ కంపారిటివ్లీ ఇలా ఒక్కటే పప్పు వాడడం కన్నా ఇలా 5 పప్పులు వాడడం ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ అనమాట. అండ్ ఇది కుక్ అవ్వడానికి కూడా సేమ్ మనం మామూలుగా అయితే ఎలా వండుకుంటామో సేమ్ అలాగే దీన్ని కూడా వండేసుకోవడమే. కాకపోతే పప్పు వండేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు నానబెట్టుకోవడం బెటర్. సో అందుకని ఒకసారి 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టేసుకొని ఆ తర్వాత కుక్కర్లో వేసేస్తాను అనమాట. అంటే కుక్కర్లోనే ఇట్లా కడిగేసి ఉంచేస్తాను ఒక 1/2 hour. ఆ తర్వాత వండుతా అనమాట. సో నానితే పప్పులు ఎప్పుడైనా సరే నానితే మంచిది. అఫ్కోర్స్ రైస్ కూడా అంతే. ఇప్పుడు మేము వాడుతున్న రైస్ ఇదన్నమాట. ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? ఇలా ఉంటుంది, వైట్గా ఉండదు. మేము వైట్ రైస్ వాడము. ఇవి హ్యాండ్ పౌండ్ రైస్, అంటే సింగిల్ పాలిష్ రైస్ కూడా కాదండి, హ్యాండ్ పౌండ్ రైస్ అంటారన్నమాట వీటిని. ఇవేంటంటే మనకి బ్రౌన్ రైస్ అన్నట్టు కాదు, అలానని వైట్ రైస్ కాదు, సింగిల్ పాలిష్ రైస్ కాదనమాట. హ్యాండ్ పౌండ్ రైస్ అంటే దంపుడు బియ్యం. వీటిలో కొంచెం బాడీకి కావాల్సిన ఫైబర్ కానీ న్యూట్రియంట్స్ కానీ అవి ఇంటాక్ట్ ఉంటాయి అంటారు. అందుకని ఇవి వాడుతున్నాం అనమాట. డైరెక్ట్గా ఇలా హ్యాండ్ పౌండ్ రైస్కి షిఫ్ట్ అవ్వడం కన్నా ఫస్ట్, అంటే మీరు వైట్ రైస్ తినే అలవాటు ఉంటే ఫస్ట్ సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవడం బెటర్. సింగిల్ పాలిష్ రైస్ నుంచి తర్వాత మనకి ఇలా హ్యాండ్ పౌండ్ రైస్కి మారడం బెటర్. బ్రౌన్ రైస్కి దీనికి తేడా ఉంటుంది కొంచెము. ఇదేంటంటే మనం వండిన తర్వాత, నేను వండిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇలా మెతుకులా కాకుండా కొంచెం ఇట్లా ఓపెన్ అయిపోయినట్టుగా వస్తుంది అనమాట. అండ్ వాటర్ కూడా చాలా ఎక్కువ పోయాలి వీటికి. మామూలు బియ్యం పోసినట్టు పోస్తే సరిపోదనమాట. ఇది మేము మా దగ్గర ఉండే నియర్ బై రైస్ ట్రేడర్ షాప్లోనే తీసుకుంటూ ఉంటాము. ఎప్పుడు వాళ్ళ దగ్గరే తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ మీ నియర్ బై ఎక్కడైనా రైస్ ట్రేడర్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు అడగచ్చు. హ్యాండ్ పౌండ్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ అని అడిగితే ఇస్తారు. ఇది బ్యాగ్ 1600 రూపీస్ అండి. 25 kgs 1600 రూపీస్ పడుతుంది ప్రైస్ మాకైతే ఇక్కడ. సో ఈ రైస్ ఏంటంటే కడిగేసి ఇలా వాటర్ వేసేసి, వాటర్ కూడా ఒకటికి 3.5 కానీ, లేదా వెంటనే కుక్ చేసేస్తున్నట్లయితే 4 కానీ వేయాల్సి ఉంటుంది. అంత ఎక్కువ పడతాయి అనమాట నీళ్ళు. ఇలాగ నానపెట్టేసి ఉంచేస్తాను అనమాట. కరెక్ట్గా ఆ టైంకి నేను ఇంకా ఆన్ చేస్తాను. సో మామూలుగా అయితే మనము 1కి 2 పోస్తాం వైట్ రైస్కి. సింగిల్ పాలిష్ అయితే 1కి 3 పోస్తాము. ఇది హ్యాండ్ పౌండ్ అయితే 1కి 4 వాటర్ పోయాలి. అప్పుడు కానీ అది మంచిగా కుక్ అవ్వదు. ఈ పప్పును కూడా ఒక్కసారి ఇలా కడిగేసి వెంటనే ఆ నీళ్ళు వంపేసేయాలి. నానబెట్టిన నీళ్ళు పారబోయకూడదు. నానబెట్టిన వాటిలో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట, వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్. సో నానబెట్టిన పప్పు వాటర్ పాడేయకూడదు. సో అందుకని జస్ట్ ఒకసారి కడిగి ఆ నీళ్ళు వంపేసి వెంటనే వాటర్ వేసి నానబెట్టేసేయాలి. ఇలా మనం వాటర్ వేసేసి ఉంచేసి ఒక 1/2 hour ఇలాగే ఉంచేస్తాను అనమాట. ఆ తర్వాత దీనిలో ఆకుకూర అవి యాడ్ చేస్తాను. ముందు ఇది నానబెట్టేసుకొని ఆ తర్వాత మనం చాపింగ్ లాంటివి చేసుకున్నా అప్పటి వరకు నానుతుంది. సో పప్పు నానితేనే మంచిది కాబట్టి టైం ఉంటే నానబెట్టకపోవడం బెటర్. ఫస్ట్ ఇది నానబెట్టేసి మిగతాన్ని చాప్ చేసుకున్నాం అనుకోండి, మనకు టైం కూడా వేస్ట్ కాదు.
పప్పు మంచిగా నానిన తర్వాత మనం ఏ ఆకుకూర వేసుకోవాలనుకుంటున్నామో ఆకుకూర అండ్ టమాటా, పచ్చిమిరపకాయలు వేసేసి మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చు. అంటే నేను ఇలా చేస్తాను అనమాట. ఆకుకూర కొంచెం తక్కువ ఉంది అందుకని టొమాటో యాడ్ చేసా, లేకపోతే మొత్తం ఆకుకూర వేసేస్తా అనమాట ఎక్కువ. అండ్ కూరల్లో వీలైనంత ఎక్కువ పచ్చిమిరపకాయల కారం యూజ్ చేయడం బెటరు, మనం కారం పొడి కన్నా కూడా. సో అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేస్తా అనమాట పప్పులో. కారం వేస్తే కొంచెం ఎక్కువ ఎసిడిక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట పొట్ట. పచ్చిమిరపకాయల కారం అయితే కారం వస్తుంది అండ్ అంత ఎసిడిక్ కూడా కాదు. ఇంకా కుక్కర్ బిగిచ్చేసాం కాబట్టి నార్మల్గా మనం ఒక 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. పప్పు కూడా మంచిగా నానింది కాబట్టి 3 సరిపోతాయి. ఇన్ కేస్ అప్పటికప్పుడు చేస్తున్నట్టయితే ఒక 5 విజిల్స్ వస్తే బెటర్. అన్నం కుక్ అయిన తర్వాత చూపిస్తా అన్నాను కదండి, యాక్చువల్గా మర్చిపోయి అందరం భోంచేసాము. ఇంకోండి ఏ రైస్ మిగిలిందనమాట. ఇప్పుడు అన్నం చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇలా మెతుకులా కాకుండా ఒక్కొక్క బియ్యం ఇట్లాగా ఓపెన్ అయిపోయినట్లుగా వస్తుంది అనమాట. అండ్ కొంచెం తెల్లగా అసలు ఉండదు, మొత్తం ఇలా బ్రౌన్గా ఉన్నట్టుగా ఉంటుంది. అలానని గట్టిగా కూడా ఏముండదు, మెత్తగానే ఉంటుంది. మనం వేలుతో ఇలా అన్న మొత్తం ఇట్లాగా మొత్తం మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మెతుకులా రావాలి లేదా పులావ్ లాగా చేయాలి అని అంటే ఈ రైస్ అంత సూటబుల్ కాదు. కొంచెం ఇట్లాగా దగ్గరికి అయిపోయినట్టు అయిపోద్ది అనమాట. బియ్యం అంతా ఇట్లా ఓపెన్ అయిపోయినట్లుగా ఉంటుంది. బట్ టేస్ట్ వైజ్ అయితే అంత చేంజ్ ఏమనిపించదు. మాకు ఇంట్లో అందరికి ఇది అలవాటు కాబట్టి రెగ్యులర్గా ఇదే తినేస్తూ ఉంటాం అనమాట. అండ్ పప్పు కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆకు టొమాటో అన్ని మెదిపేస్తాం కాబట్టి మొత్తం ఇలా మ్యాష్ అయిపోతుంది. ఓన్లీ శనగపప్పులు ఉంటాయి కదా, అవి మాత్రం కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. లేదు ఇంత మెత్తగా వద్దు అని అనుకుంటే కొంచెం తక్కువ విజిల్స్ వేయించుకోవడం బెటర్. మేము కొంచెం మెత్తగానే తింటాం అనమాట. ఎంత మెత్తగా అయితే ఈజీగా అంత డైజెస్ట్ అవుతుంది మావయ్య గారికి కూడా అని చెప్పి నేను ఇలా మెత్తగా చేస్తాను. సో ఇదిగోండి పప్పు కూడా తినేసిన తర్వాత మిగిలింది అనమాట. ఇది ముందు షూట్ చేయకుండా తిన్న తర్వాత షూట్ చేస్తున్నాను నేను. హలో గైస్, నౌ ఇట్స్ డిన్నర్ టైమ్. యాక్చువల్లీ డిన్నర్ టైం కూడా కాదు, ఐ కెన్ సే ఇట్ ఎర్లీ డిన్నర్. ఎందుకంటే నౌ ద టైమ్ ఈజ్ 6:45. ఎందుకు అని అంటే అఫ్కోర్స్ నేను కొంచెం ఎర్లీగానే తినేస్తాం డిన్నర్. 7:30 తర్వాత ఇంకా డిన్నర్ చేయను అనమాట. అంటే డిన్నర్ చేయను అంటే మోస్ట్లీ 7:30 లోపే డిన్నర్ ఫినిష్ అయిపోతుంది ఎవ్రీడే. ఇప్పుడు నేను ఏంటంటే బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకని 6:45కే తినేస్తున్నాను అనమాట చపాతీ. యాక్చువల్గా ఇప్పుడు ఇంత ఎర్లీగా ఎందుకు తింటున్నా అంటే నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే రీసెంట్గా చెల్లి వాళ్ళ ఫంక్షన్ అప్పుడు సాకేత్, సామిత్, బాబాయ్, షన్ను వీళ్ళందరికీ కుర్తాస్ మీద పెయింటింగ్ వేసాను, తాంజోర్ పెయింటింగ్ లాగా. సో అది యాక్చువల్లీ ఇప్పుడు మనకి బ్లౌజ్ మీద బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో అసలే మనలో ఉన్న పికాసో కొన్నాళ్ళుగా అలా నిద్రపోతున్నారు కదా, మొన్నే కుర్తాస్ మీదగా తట్టి లేపాము. సో అదే జోష్లో వై డోంట్ ఐ పెయింట్ ఆన్ ఏ బ్లౌజ్ అని అనుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు బ్లౌజెస్ మీద తాంజోర్ పెయింటింగ్ బాగా ట్రెండ్ అవుతుంది, ఒక డిఫరెంట్ లుక్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఇంతవరకు మనం అలా బ్లౌజ్ వేసుకోలేదు కూడా కాబట్టి ఐ థాట్ లైక్ పెయింటింగ్ తాంజోర్ పెయింటింగ్ ఆన్ బ్లౌజ్ పీస్. సో ఆ బ్లౌజ్ పీస్కి కావాల్సిన మెటీరియల్ అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా శారీ లేదు, ఏ బ్లౌజ్ పీస్ మీద వేయాలో తెలియదు, దానికి తగ్గట్టుగా ఏమన్నా దొరుకుతుందో కూడా తెలియదు. సో కలర్స్ ఏ కలర్, ఎందుకంటే బ్లౌజ్ కలర్ని బట్టి కనిపిస్తుంది కదా. సో తాంజోర్ పెయింటింగ్ బేసిక్గా రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ వీటి మీద బాగా కనిపిస్తుంది, వైట్. బట్ ఈ పెయింటింగ్స్తో ఏంటంటే పట్టు చీరల మీద లాగా వేసుకుంటాం కదా. సో వాటిలో బ్లాక్ అండ్ వైట్లు పట్టు చీరలు ఉండవు ఎక్కువ, నాకు ఎక్కువ ఏంటి అసలు లేవు. సో అందుకని నా 2 రూల్ అవుట్ చేశాను. ఇంకా రెడ్, గ్రీన్, బ్లూ ఇవి అనుకోండి. బ్లూ కూడా ఎక్కువ పట్టు చీరలు లేవు, సో అందుకని అది కూడా తీస్తాను. రెడ్, గ్రీన్ ఈ 2 అనుకుంటున్నాను. సో ముందు షాప్కి వెళ్ళి ఈ రెడ్, గ్రీన్లో ఏదో ఒకటి తీసుకోవాలి బ్లౌజ్ పీస్ అని అనుకుంటున్నాను అనమాట. సో అందుకని బయటకు వెళ్ళడానికి అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందాకే అనుకున్నాను. సో ఇంక వెంటనే లేడీకి లేచింది పరుగు అన్నట్టు, అంటే లేడంటే ఈ లేడీ కాదండి, ఈ లేడీ. సో ఈ లేడీకి లేచిందే పరుగు కాబట్టి ఇప్పుడు వెంటనే తినేసి చలో వెళ్ళిపోయి రోడ్ మీద పడి అన్ని తెచ్చుకుందాం అనుకున్నాను. నా దగ్గర మెటీరియల్ అంతా ఉంది, ఓన్లీ బ్లౌజ్ పీస్ లేదు. అండ్ ఒక కోన్ వస్తుంది కదా 3D కోన్, ఆ 3D కోన్ కూడా లేదు. సో ఇవి 2 తీసుకురావడానికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకని ఎర్లీగా డిన్నర్ చేసి వెళ్ళాం అనుకోండి. ఎందుకంటే ఆ 3D కోన్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ అంటే అక్కడంటే అక్కడ దొరుకుతాయండి రా సిల్క్. 3D కోన్ అయితే మామూలుగా అంత ఈజీగా దొరకదు. ఐ మీన్ మా ఇంటి దగ్గర అయితే అంత ఈజీగా దొరకట్లేదు. లాస్ట్ టైం ఎప్పుడు అడిగినప్పుడే స్టేషనరీలో అడిగితేనేమో బ్లౌజ్ వర్క్ కావాలి అని అంటే బ్లౌజ్ మెటీరియల్ షాప్లో అడగండి అన్నారు. బ్లౌజ్ మెటీరియల్ వర్క్ షాప్లో అడిగితేనేమో స్టేషనరీలో అడగండి అన్నారు. సో మొత్తంగా 2 చోట్ల దొరకలేదు నాకు ఇక్కడ ఇంటి దగ్గర. సో కొంచెం దూరం అయినా వెళ్ళి కావాల్సింది తెచ్చుకుందాము ఇప్పుడు అనుకుంటున్నాను. అలాగో లేట్ అవుతుంది కాబట్టి డిన్నర్ ఫినిష్ చేసి అవుతుందన్నమాట. సో ఈ లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఇప్పుడు పరిగెడతాను అనమాట. ఒకవేళ తీసుకొని దొరికి చేస్తే ఆబ్వియస్లీ మీకు గురించి షేర్ చేస్తా కదా.
బాగా రావాలనుకున్నాం. ముందు అసలు సామాన్లు దొరకడం ఫస్ట్ స్టెప్ అది. కావాల్సిన మెటీరియల్ సమకూర్చుకోవడం. ఆ తర్వాత పెయింటింగ్ వేసి అది ఎలా వచ్చిందో దాన్ని బట్టి మీకు షేర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ డిన్నర్ చేసి బయటకెళ్తా. సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి షాప్కి వచ్చేసాను. అక్కడ రకరకాల మెటీరియల్స్ ఉంటాయి కదండి, మనకి రకరకాల కలర్స్ కూడా చూసా. అన్ని కలర్స్ చూసాక రెడ్కే ఫిక్స్ అయ్యాను. ఇదైతే కొంచెం ఎక్కువ శారీస్ పైకి మ్యాచ్ అవుద్ది అని చెప్పి ఫైనల్గా ఇవి రెండు అనుకున్నాను. ఇదేమో మనకి కొంచెం రా సిల్క్ లా ఉంటుంది కదా, అలా ఉంది. ఇది కొస్త సిల్క్గా షైనీగా అలా ఉందనమాట. అలా వద్దు అని చెప్పి హాఫ్ పట్టులో తీసుకున్నా. ఇది మామూలుగా రా పట్టు అంటారు కదా, ఆ టైప్లో ఉందనమాట. లైన్స్గా ఉంటుంది కదా, అలా ఉంది. ఈ క్లాత్ అయితే బెటర్ పెయింటింగ్కి అని అనిపించింది. అండ్ చెల్లి వాళ్ళ ఫంక్షన్ లో వేసుకున్న బ్లూ బ్లౌజ్ కూడా ఇలాగే ఇదే మెటీరియల్ లో తీసుకొని స్టిచ్ చేయించా. మంచిగా అనిపించింది, లుక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అఫ్ కోర్స్ ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే, మీటర్ 250 చెప్పారు. సో నా పర్సనాలిటీకి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది, అందుకని నేనైతే 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 200 రూపీస్ చార్జ్ చేశారు దీనికి. అండ్ మనం తంజావూరు పెయింటింగ్ వేయాలన్నా సరే మనకి గోల్డ్ కలర్ కావాలన్నమాట. సో దానికోసం ఈ పర్ల్ మెటాలిక్ కలర్స్ లో గోల్డ్ కలర్ తీసుకున్నాను. మనకి ఇలా దొరుకుతాయి అనమాట స్టేషనరీ షాప్ లో. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ అలాగే 3D కోన్ కావాలి, విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా మనకి గోల్డ్ కలర్ లోనే 3D అవుట్లైనర్ అని అంటారన్నమాట. ఇది కూడా పర్ల్ మెటాలిక్ గోల్డ్ లోనే ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా బ్రషెస్ అండ్ కొన్ని కుందన్స్ అవన్నీ అయితే నా దగ్గర ఉన్నాయి. సో మొత్తానికి కావాల్సిన మెటీరియల్ అంతా అయితే రెడీగా ఉంది కాబట్టి నెక్స్ట్ వెంటనే మనం పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసి అది కూడా మీతో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.